నమస్కారం ప్రజలారా. జగనన్నను ప్రేమించేటువంటి వ్యక్తిగా, పార్టీని గౌరవించేటువంటి ఒక వ్యక్తిగా, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేను అంటే మీకు అందరికీ కూడా తెలుసు. మా అన్న జగనన్న ఏ విధంగా గతంలో మాట్లాడినాడు, మేము ఇచ్చిన హామీలేంది, మేము వాటిని ఎంతవరకు నెరవేర్చినాము, మీరేం పీకినారా నెరవేర్చుకున్నా ఏందనేది ఒకసారి వివరంగా మేమైతే వివరిస్తాం. ఒక కరుడు కట్టినటువంటి వైసీపీ కార్యకర్తగా చెప్తున్నావు. 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము. ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా చెప్తాము. 2023 ఖరీఫ్ కు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి చెప్తాము. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి కాదు ఆ సమయ మేము చెప్పినాము. ఎప్పుడు చెప్పినాము? 2021, 2022, 2023. ఈసారి మమ్మల్ని ఇప్పుడు 2024లో 170 సీట్లు మేమే గెలుస్తున్నాం కదా. గెలిచినాక 2025లో పోలవరం పూర్తి చేస్తాం. ఎందుకేంటి మీరు బయట పెట్టి మా అన్నను మీరు అవులే చేస్తారా? ఏమైంది ఇప్పుడు మీకు? ఏమి ఇబ్బంది చేసాం మేము? సరే 10 రూపాయలు చెప్పి దానికి ఇల్లు చూడా ఈ మాదిరి మింగుతారు. చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము. 3వ వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికి. అవును, బీసీలు కేటాయించారు. ఏమి కేటాయించారు? ఏమైంది? బీసీ నిధులు లేవు, బీసీ కార్పొరేషన్ లేవు. మేము 1 రూపాయి ఇలా మాకే ఆకలి, మేమే ఆకలితో ఉండేమంటే మనసులము. ఈ ఆకలిలో మా ఆకలి చూసుకునేవా, మీ ఆకలి చూసుకునేవా? రే మాకేం చిన్న ఆకలి ఉంటుందా? ఎంత ఆకలి ఉంటేనే సరే ఇన్ని మేము చెప్పకూడదు. ఇలా ఉట్టి బీసీలకే 139 కార్పొరేషన్ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. అవును, పెట్ల ఇప్పుడు ఏమైంది? బీసీలు ఏమైంది ఇప్పుడు? పెట్ల మేము ఇచ్చానులా 5,000, 2,000, 3,000 అట్టు ఇస్తున్నాము. సెల్లర్ వేస్తాం. సెల్లర్ వేసేప్పుడు తీసుకోండి అంతే. రేపు మళ్ళా మమ్మల్ని 175 సీట్లు కానీ గెలిపించినారంటే ఆ పొద్దు మేము ఆలోచన చేస్తాం. అది కూడా మేమే కన్ఫామ్గా చెప్పటంలే, ఆలోచనే చేస్తాము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీలకు తెలుగుదేశం వాళ్ళు చేసినంత చేయలేకపోయినా కూడా ఏదో మా శక్తి గల కాడికి చేస్తాం. మీరు ఖచ్చితంగా మీరు ఆలోచన చేసుకోండి. పంట వేసే ముందే పలాని రేట్లకు కూడా పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారెంటీ. అవును, చెప్పినాం. మేము చెప్పినాం రా, చెప్పినాము. మేము చెయ్యం. ఏం పెరుకుతారు మీరు? ఏమన్నా పెరుకుతారా? ఏం పెరుకుతారు అంట? గిట్టుబాటు ధర ముందే ఇస్తామన్నాం. ఇప్పుడేమైంది? ఇలాకపోతున్నాం బా. పంట వేసేదానికి మీకు 50,000 రూపాయలు ఇస్తామని మా మేనిఫెస్టోలో చెప్పినాం. అవును, మేము ఇలాకపోయినాము. గిట్టుబాటు ధర ప్రకటిస్తామన్నాము, ప్రకటిలేకపోయినాము. ఏమైంది అంట? ఎందుకు ఈ మాదిరి తెలుగుదేశం వాళ్ళు మా అన్నను గబ్బు లేపుతారా? ఏడ చూసినా ఇదే వీడియో కిందరా. ఏమిరా మీకు మేమేం అన్యాయం చేశామని? మీరు ఇది మంచి పద్ధతి కాదు. మాకేదో లండన్ మందులు అప్పుడు అట్లా పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి ఆ మాదిరి మాట్లాడినాము. మా వెనకలు ఉండేటువంటి సలహాదారులు అయితేనేమి, అదేవిధంగా మనం ఇది దాన్ని ఏమంటారో మా టీం అయితేనేమి, వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఆ విధంగా ప్రోత్సహించినారు. మేము పోయినాము. ప్రజలు గొర్రెలై మాకు ఓట్లు వేసినారు. మేము అధికారులకు వచ్చినాము. మేము చెప్పినట్టు చేయలా. ఏం పెరిగినారు నాన్న మీరు అని అడుగుతా ఉన్నానైనా నేను ఒక వైసీపీ నాయకుడిగా.